వెనక ఎవరు ఉన్నారండి? అంటే ఇప్పుడు ఒక పార్టీ నడపాలంటే పెద్ద ఎత్తున హంగులు కావాలి, ఆర్థికపరమైనటువంటి వనరులు కావాలి. మీకు అవన్నీ సమకూర్చుకున్నారా, లేకపోతే తర్వాత వాటిని సమకూర్చోవచ్చు, ముందుగానే పార్టీని అనౌన్స్ చేద్దాం అనేటువంటి భావంతో వెళ్తున్నారా? నాకు వెనకైనా ముందైనా ఉద్యమకారులు ప్రజలే. ఎందుకంటే నేను ఎన్నడూ కూడా పవర్ పాలిటిక్స్ నడపలే. వస్తే సరాసరి 2003లో తెలంగాణ ఉద్యమ పార్టీ అనుకుని వచ్చిన. ఉద్యమ పార్టీగానే పనిచేసిన. నేను చేసినాడు ఏనాడు కూడా ఇప్పుడు ఇస్తావా లేదా, నాకెందుకు అవకాశం ఏదైనా కొట్టలే. అట్లా ఉద్యమం ముందుకు పోవాలి, ఏం చేయగలుగుతామని అనుకున్నాం. 2014 అయిపోయింది. అయిన తర్వాత స్పష్టంగా లక్ష్యం పెట్టుకున్నాం, వచ్చినాం. ఉద్యమకారుల స్థానం పదిలపరచాలనుకున్నాం. ఒక ఉద్యమ వేదిక ప్రారంభించినాం. యావత్ తెలంగాణ తిరిగినాం. 25,000 మంది ఉద్యమకారుల చరిత్ర రికార్డ్ చేసినాం. చేస్తున్న సందర్భం లోపలనే ఒక క్లారిటీ వచ్చింది. తెలంగాణలో ఉద్యమకారులు సబ్బండ వర్ణాల నాయకత్వము జేఏసీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ గ్రామాలలో గుర్తింపు లేకుండా పోవడం ఏదైతుందో ఇదే ఒక భూమిక కాగలుగుతుందని ఆశించిన నేను. అనుకున్న ప్రకారమే ఫ్లోట్ చేసినాం. ఆ స్పేస్ దొరికింది. 10 జిల్లాల్లో కూడా మీ యొక్క నిర్మాణం జరుగుతుంది. బ్రహ్మాండంగా 10 జిల్లాల నిర్మాణం ఉన్నది. మీరు రేపు 2వ తారీఖు నాడు జనం యొక్క కదలిక చూస్తారు. దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఒక వేగవంతమైనటువంటి యాక్టివిటీని చూస్తారు. సంస్థాగతంగా బలోపేతాన్ని చూస్తారు. తప్పకుండా విశ్వాసం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మీకు తెలుసు నైజీరియన్ పోయెట్ గుగియా తివాంగ్ ఒక పుస్తకంలో ఒక ముందు మాటలు అంటాడు. ఒక పొడుపు కథ చెప్తాడు. సింహం అడవిలో వెంటాడుతుంది. వెంటాడినప్పుడు ఒక కుందేలు దొరుకుతుంది. తన పాదం కుందేలు తల మీద పెట్టినప్పుడు కుందేలు ప్రాధేయపడుతుంది. సింహమా, ఒక నిమిషం ఆగు, నాకు ఒక అరగంట సమయం ఇవ్వు. ఈ అరగంట సమయం తర్వాత నీకు నేను ఆహారం అవుతా అంటుంది. ఎందుకు కుతంత్రాలు పన్నుతున్నావా, తప్పించుకోవడానికి అంటుంది. అడవిలో ఆహారం అవడం అనాదిగా జరిగిందే కదా, నేను కుతంత్రాలు పన్నినా పారదది, నాకు ఒక అవసరం ఉన్నది, దానికోసం సమయం ఇవ్వు అంటుంది. సరే అనిస్తుంది. ఇచ్చిన తర్వాత కుందేలు అడవిలో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పొక్కిలు చేస్తుంది. అంతా బాగా గీకి మొత్తం పొక్కిలు చేస్తుంది. పొక్కిలు చేసిన తర్వాత ఆ సమయం అయిన తర్వాత ఇంకా నేను ఆహారం కావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ అంటుంది. కానీ అంటే ఈ మాత్రానికి ఎందుకు, నాకు చిత్రం వేస్తున్నది, నీకు ఆశ్చర్యం వేస్తున్నది. ఆహారం అయ్యేదానికోసము ఈ నేలంతా ఎందుకు పొక్కిలు చేసినవే, దేనికోసం చేసినావు అంటుంది. అన్నప్పుడు కుందేలు ఒక మాట అంటుంది, అనాదిగా ఆచారంలో ఆహారం అయింది నిజం కదా, ఈ సింహంతో కలబడ్డటువంటి ఒక యుద్ధం చేసినటువంటి కుందేలు చరిత్రలో ఉండే మా తాత మా తండ్రి ఈ యుద్ధం చేసిరని చెప్పుకోవడం నేను ఒక శాశ్వతమైనటువంటి చిరునామాగా ఉండాలి. ఈ పొక్కిలు చేసిందంతా కూడా నీతో యుద్ధం చేసిందని భవిష్యత్ తరం అనుకోవాలి. దానికోసం ఇంత చేసి పెట్టినా నువ్వు పని కానీ అంటారు. నేను చెరుకు సుధాకర్గా కుందేలంత పేదగా ఉన్నాను అనుకుంటలే. నేను పోరాటం చేసిన వాడిగా ఇవాళ ఈ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు అధికారం, సబ్బండ వర్ణాలకు ఆత్మగౌరవం, పాలనలో భాగం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్పుకునేప్పుడు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా కేసీఆర్ చెప్పుకున్న తర్వాత ఆ స్పేస్ దొరకలే. ఈ స్పేస్ తీసుకోగలిగే కెపాసిటీ నాకు ఉందని అనుకుంటున్నాను. నా నేపథ్యం నుంచి ఈ ప్రయోగం చేస్తే ఖచ్చితంగా విజయవంతమైందని అనుకుంటున్నాను. అందుకోసం మీకు ఆ ఉదాహరణ చెప్పిన. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు చెరుకు సుధాకర్ను ఓన్ చేసుకోవడంలో ఇప్పుడు ఆ ఉదాహరణ లాంటి ఉదాహరణ మిగలొద్దు. యుద్ధం అనివార్యమవుతుంది, ఖచ్చితంగా నిలబడాలి. బేరగీసినప్పుడు మనందరం కూడా ఒకవైపు రావాలి, సామాజిక వర్గాలం అనేటువంటి పోలరైజేషన్ జరిగితే ఎవరి వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి భవిష్యత్తు పునరేకీకరణ ఎవరు ఆపలేరు. అందుకోసమే చాలా స్పష్టంగా మేము ఈ నెల జూన్ 2న వచ్చేటువంటి దానికోసం ఉద్యమ సామాజిక శక్తుల పునరేకీకరణే దీనికి పునాది కావాలి. అది కేసీఆర్ చెప్తున్నటువంటి బంగారు తెలంగాణ పేరు మీద దొరలు దొంగలు తెలంగాణ ద్రోవులు ఏకమైనటువంటి పునరేకీకరణకు ప్రత్యామ్నాయమైనటువంటి నమూనా అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ఖచ్చితంగా కూడా ఇవాళ ఒక మంచి సానుకూల ఫలితాన్ని ఇస్తామని. ఎందుకంటే ఇట్స్ ఏ రియాలిటీ ఇన్ ద గ్రౌండ్. ఎవ్రీ డే పీపుల్ ఆర్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్.
ఇవాళ ఇసుక కాంట్రాక్టర్లు, బెల్లం కాంట్రాక్టర్లు, రోడ్డు మాఫియాలు, ప్రతి మాఫియా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో భాగమైపోయింది. మీరు చెప్పేటువంటి సోకాల్ గూడ్ గవర్నెన్స్ ఇవన్నీ మాట్లాడే ఏవి కూడా ఇవి యథార్థానికి అక్కడేం కనపడతలేవు. మిషన్ కాకతీయ అనుకోండి, మీరు భగీరథ అనుకోండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుబారా అవుతున్నాయో, మీరు చెప్పినటువంటి నెంబర్ 1గా వచ్చినట్టు ఆదాయం ఇవాళ అప్పనంగా ఎవరెవరికి పోతుందో బయట ప్రపంచం చూస్తామన్నది, తెలంగాణ సమాజం కనిపెడుతున్నది.